హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. నాకైతే ఈ వినాయక చవితి చాలా స్పెషల్ అబ్బా. ఎందుకంటే ఫస్ట్ టైం బెంగళూరులో ఫ్యామిలీ పెట్టాక వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. లాస్ట్ వినాయక చవితికి మేము ఊరికి వెళ్ళిపోయాం అనమాట. ఈసారి ఇక్కడే చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అంటే నేను మా హస్బెండ్ ఈసారి ఇక్కడ చేసుకుందాంలే అనుకున్నాము. నేనైతే 2 days బ్యాక్ నుంచే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఒంటరిగా చేయలేదు. సో గోపికి తెలుసు నేను ఇలాగా ఫస్ట్ టైం చేస్తున్నానని. సో తను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంకా నేను బొజ్జ వినాయక స్వామికి ఎన్ని రకాల వంటలు చేశానంటే, ఫస్ట్ అయితే లెమన్ రైస్, కర్డ్ రైస్, వడ, పాయసము, బెల్ల ప్రసాదము, ఇంకా వైట్ రైస్, దాంట్లోకి ముద్దపప్పు విత్ గీ, తరువాత సాంబార్, అండ్ ఫైనల్గా 2 రకాల తాలింపులు. ఒకటి వచ్చి అరటికాయ తాలింపు, ఇంకోటి వచ్చి చిక్కుడుగాయ. వీటన్నిటిని పక్కన పెడితే స్వామికి చాలా ఇష్టమైనవి కుడుములు అండ్ గుగ్గుళ్ళు. కుడుములు వచ్చి నేను బెల్లంతో చేశాను అనమాట. ఫైనల్గా అన్ని తలిలోకి పెట్టాక ఓమ్మా ఇన్ని చేశానా నేను అనిపించింది. అండ్ మా పాప అలరి మామూలుగా ఉండదు. ఆ డ్రెస్ వేసుకున్నంతసేపు వేసుకొని తర్వాత దొంగ కొట్టేసింది, చీమ కొట్టేసింది అనేసి తీసేసింది దొంగ పిల్ల. ఇంకా మా ఆయన చాలా డీప్గా మొక్కేసుకున్నారు, మా ఆయనతో పాటు మా పాప కూడా. ఏమంత డీప్గా మొక్కేసుకున్నావు నాకు చెప్పు అంటే, చెప్తే జరగదన్నారు. సరేలే జరిగిన తర్వాత ఎలాగో చెప్తావుగా అనుకున్నా. సరే ఇంకా ఫైనల్గా మేము టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఫైనల్గా బయటకు వచ్చేసాం అనమాట. కొంతసేపు హారతి ఆరేంత వరకు. తర్వాత వినాయక స్వామి ఆయన బొజ్జకి తిన్నారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే మా బొజ్జకైతే ఫుల్గా తిన్నాము. ఫుల్గా తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఈవినింగ్ టైంలో వినాయక స్వామికి హారతి ఇచ్చేసి మేము మా స్ట్రీట్ వినాయక స్వామి దగ్గర పెట్టేస్తామన్నమాట. మా స్ట్రీట్ వినాయక స్వామిని 3వ రోజు నిమజ్జనం చేస్తారు. మా స్ట్రీట్లో ఉన్న వినాయక స్వామి దగ్గర పెట్టేశాము. ఇక్కడ వినాయక స్వామి విగ్రహంతో పాటు గౌరీమాత విగ్రహం కూడా ఉంది. మేబీ కర్ణాటకలో ఇలా పెడతారేమో, ఆంధ్రాలో ఎప్పుడు చూడలేదు ఇలా. సో ఫైనల్గా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా జరిగింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్.